జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడతా తిరుపతిలో ఉన్న ఆవులు సరిగ్గా గడ్డి మేయలేదు, అందుకే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అని నిజంగా అంటే గడ్డి మేయకపోతే కల్తీ జరుగుతుందా? ఏమంటే వాళ్ళు దేవుడు బంగారాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు ఇది పెద్ద సమస్య ఉంది. ఇట్లాంటి చేయటంలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలి. డబ్బు కోసం అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడతారు. ఆయన చేసే పనులన్నీ తప్పుడే, ఆయన చెప్పే మాటలన్నీ తప్పుడే. ఆవు గడ్డి తినపోతే ఈ బుర్ర తింటదా, మట్టి తింటదండి. తిన్న వరకు మంచి పాలు ఇచ్చింది తప్ప నీ కల్తీ నెయ్యి పాలు వస్తున్నాయి అంటే అసలు ఆవులు తినేది ఏంది ఆయన తెలిస్తే ముందు. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా మేము అనకూడదులే గానీ ఆ స్వామి చూసుకుంటాడు. ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు గాని వాళ్ళు ఎంత బుకాయించినా ధర్మారెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి బంధువు లాంటి వాడే. ఇది ధర్మారెడ్డి అప్రూవల్ గా మారి నిజాలు చెప్పడం వెంకటేశ్వర స్వామి చెప్పించాడు అనుకుంటున్నాం. పాపం అవి నోరు లేనియండి, అవి చెప్పుకోలేవు కాబట్టి వాటి మీదే చెబుతాడు. అలాంటి ఆవుని కూడా మాట్లాడుతున్నాడంటే అసలు గోవుని ఈ రకంగా గోమాతని అసలు ఆ సాంగ్కి అసలు నిజంగా నోరు కాదే కది, తాడి మట్టే కది. గురుగారు, ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి కల్తీ నెయ్యి అంశం రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి దేశం కూడా చర్చాంశంగా మారినటువంటి అంశం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వైసీపీ వాళ్ళందరూ కూడా అసలు ఎలాంటి కల్తీ జరగలేదు, మా పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, అదే వైసీపీలో టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి నిజంగానే జరిగిందని చెప్పి ఈ రోజు అప్రూవల్గా మారినటువంటి పరిస్థితి ఏంటి? ఎలా చూడొచ్చు అసలు ఈ సంఘటన మొత్తాన్ని కూడా? అందరికీ నమస్కారం. ఆనాడే నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో చెప్పారు, తిరుపతి లడ్డు విషయంలో కొవ్వుతో తయారు చేసినటువంటి పదార్థంతో నెయ్యిని కలిపి ఆ విధంగా చేశారని చెప్పినప్పుడు వైసీపీ నాయకులు అంతా కూడా వాళ్ళు ఏదో మేము గొప్పలు అన్నట్టు జబ్బలు జరుచుకొని మేము ఎక్కడ అవినీతి జరగలేదు అన్నట్టు చెప్పారు. కానీ ఈరోజు ఆనాడు ఉన్న వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన మరి ఈ రోజు మరి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా పోరాడుతూనే ఉంది దాని గురించి. అయితే ఇప్పుడు వచ్చేసేసి ఈవో గారు అవినీతి జరిగింది అనటంలో మరి ఆయన మరి ఎందుకని ఇప్పుడు ఒప్పుకున్నాడు మరి అనేది ప్రజలే తెలుసుకోవాలా. ఎందుకంటే ఆనాడు మరి ఆ రోజు కాదు అని చెప్పి ఘంటాపథంగా చెప్పిన వాళ్ళు మరి ఈ రోజు అవినీతి జరిగిందని చెప్పేసి చెబుతున్నారంటే ఎంత అక్రమం చేస్తున్నారు అనేది కూడా మనం ఉన్నటువంటి ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి కూడా మేము తెలియపరుస్తున్నాం. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా చేస్తా ఉంది, అసలు కల్తీనే జరగలేదు, కావాలని ఆరోపణలు చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ అక్రమ అరెస్టులు జరిగినాయి చెప్పండి? అక్రమ అరెస్టులు అంటానికి ఎక్కడ చెప్పండి, మీరు చెప్పండి ఏ విధంగా జరిగినాయి? మీరు చేసిందే అవినీతి, మీ ప్రభుత్వమే అవినీతి, మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు. ఎస్సీలను ఏ విధంగా ఊచకోత కోసాడు అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ రోజు నువ్వు అక్రమంగా మీరు ఆ విధంగా మద్యం కేసుల్లో కానీ అనేక విధమైన కేసుల్లో కూడా మీరు అక్రమాల్లో పాల్పడ్డ విషయం కూడా రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. నెయ్యి విషయంలో కూడా అదే విధంగా జరిగిందని చెప్పేసి ఆ రోజు ఒక లీటర్ పాలు కూడా వాడకుండా ఈ నెయ్యి అంతా తయారు చేశారని చెప్పి ఇప్పుడు ఇచ్చినటువంటి సిట్ రిపోర్ట్ కానీ లేదంటే ధర్మారెడ్డి చెప్పినటువంటి అంశంలో కానీ క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఒక లీటర్ పాలు కూడా ఉపయోగించలేదు నెయ్యి తయారీలో అని చెప్పి. మరి కల్తీ జరగకుండా పాలు లేకుండా ఎలా వచ్చిందంటారా నెయ్యి అంతా? గొడ్లు చర్మాలతో తీసినటువంటి కొవ్వు పదార్థం తీసినటువంటి నెయ్యి అది కల్తీ నెయ్యి. భక్తులు ఎంతో విశిష్టత కలిగిన తిరుపతి దేవస్థానానికి వచ్చి మొక్కులు బళ్ళు చెల్లించుకుంటారు. అలాంటి తిరుపతి దేవస్థానంలోని ఈ విధంగా కొవ్వుతో తయారు చేసిన పదార్థం తిని ఎంతమంది ఎన్నో అవమానాలు పాల్పడ్డారు. అయితే ఏంటంటే వాళ్ళు చేసింది అవినీతి ఇప్పుడు బయటపడింది చెప్పేసి దాన్ని ఏదో కప్పుపుచ్చుకోవాలని చెప్పేసి అంటున్నారు తప్పితే అంటున్నారా? వాస్తవం చెప్పాలంటే కూటమి ప్రభుత్వం చెప్పిందే నిజం, అది ఈ రోజు నిజమైంది. ఇక్కడ ప్రధానంగా అండి డబ్బు కోసం వైఎస్ఆర్సీపీ చేసినటువంటి ఈ అన్యాయం చూసాం కదా, అంటే అక్రమాలను చూసాం కదా. అంటే దేవుడి దగ్గర కూడా ఈ విధమైనటువంటి పనులు అవసరం అంటారా? అంటే డబ్బు సంపాదించుకోవడానికి అనేక రకాలైనటువంటి దారులు ఉంటాయి. దేవుడితో కూడా అంటే కొన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతినే విధంగా, హిందుత్వానికి దెబ్బతీసే విధంగా కూడా ఈ దారిలో కూడా సంపాదించడం అవసరం అంటారు. ఏమంటే దేవుడు బంగారాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళు ఇది పెద్ద సమస్య ఉంది. ఇట్లాంటి చేయటంలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బు కావాలి. డబ్బు కోసం అనేకమైనటువంటి అక్రమాలకు పాల్పడతారు. గంజాయి, హెరాయిన్, మాఫియా, మర్డర్లు, మానభంగాలు ఇవన్నీ చేస్తుంది ఎవరు? అసలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే జగన్ ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆవులు సరిగ్గా గడ్డి తినలేదు, అందుకే కల్తీ నెయ్యి బయటకు వచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఏంటిది? అది ఒక హాస్యాస్పదం ఆ విధంగా ఆ మాట అంటాం అనేది. ఆవులు సరిగ్గా గడ్డి తినకపోతే నెయ్యి ఇవ్వవా? పాలు ఇవ్వవా? పాలు నుంచే నెయ్యి వచ్చేది, పెరుగు ద్వారాగా నెయ్యి వచ్చేది. ఎందుకు అట్లాంటి ఆవులు గడ్డి తినకపోతే నెయ్యి కల్తీ అయిపోద్దా? ఎట్లయితే అవ్వదు, జరగదు. అది ఏంటంటే చెప్పుకోవటానికి అదేదో వాళ్ళు కప్పుచ్చుకోవటానికి ఇట్లాంటి కలబుల్లి మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇలాంటి మాటలు చెప్పిన ప్రజలు నమ్ముతారా? ఎట్లా నమ్ముతారండి? నమ్మరు. ఇప్పుడు నమ్మే పరిస్థితులు ఎవరు లేరు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం నేలమట్టం అయిపోయింది. మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి అక్రమాలు చేసి
అన్యాయాలు చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని చిక్కించుకోవాలని చూస్తున్నారు, కానీ అది జరగని పని అది. ఓకే బాబాయ్, మనం ఈ మధ్యకాలంలో బాగా చూస్తాం కదా, ఇది తిరుపతి అంశంలో వైసీపీ ప్రభుత్వంలో కల్తీ నెయ్యి సరఫరా జరిగింది, కల్తీ లడ్డూలు తయారు చేశారని చెప్పి చూస్తూనే ఉన్నాం. అసలు మాకేం సంబంధం లేదు, మా వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసాం. మరి ఈ రోజు ఆ పార్టీ నుంచి టీటీడీ ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి ఈ రోజు నేను మారు మనసు పొందాను, లేదంటే నేను నిజాలు చెప్తున్నాను అని చెప్పి కల్తీ నెయ్యి జరిగిందని చెప్పి ధర్మారెడ్డి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి బాబాయ్, ఎలా చూడొచ్చు దీని అంతా? అసలు వైఎస్ఆర్సీపీ అనేది పెద్ద అబద్ధకోరు. జగనే స్వాటు. జగనే పిల్లోడప్పుడు చదువుకునేటప్పటి నుంచి ఆయనకు ఆ బుద్ధులు అప్పుకొచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారి బుద్ధి అబ్బల, రాజారెడ్డి బుద్ధులు వచ్చినాయి. రెండోది ఆయన చేసే పనులన్నీ తప్పుడే, ఆయన చెప్పే మాటలన్నీ తప్పుడే. ఆవు గడ్డి తినపోతే ఈ బుర్ర తింటదా, మట్టి తింటదంటే తిన్నా వరకు మంచి పాలు ఇచ్చింది తప్ప నీ కల్తీ నెయ్యి పాలు వస్తున్నాయి అంటే అసలు ఆవులు తినేది ఏంది ఆయనకు తెలిస్తే ముందు. జగన్ రెడ్డికి తెలియదు పరిపాలన కూడా. అంత పరిపాలన వస్తానికి జగన్ రెడ్డి గెలతానికి కారణం ఎవరు? అమ్మ చెయ్యి కుడి చెయ్యి తిట్ట బైబిల్ చేతి పట్టుకుంది, చెల్లెలు ఎడం చెయ్యి తిప్పింది బైబిల్ పట్టుకొని. ఏమో పని అమ్మ చెల్లెలు చంపడుతున్నారు, ఒకసారి తండ్రి చచ్చిపోయి ఉన్నాడు, ఒకసారి ఓడిపోయి ఉన్నాడు అని చెప్పి జనం ఒకసారి తీసుకొచ్చి నిన్న గద్దె మీద కూర్చోబెడితే ఆయన శాత కాలేదు కదా. శాత అయితే పరిపాలన ఇంకా 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యేవాడు. తిరుమల లడ్డు విషయంలో కల్తీ నెయ్యి జరిగిందా, జరగలేదు? ఖచ్చితంగా జరిగింది. వాళ్ళు కావాలని కలిపారు. ఆ కొవ్వు కలిపిన నెయ్యి బాగా రుచి ఉండదని జనం 4 కొనేవాడు 10 కొన్నారు, అది వాస్తవే. అదే దాంతోపాటు కూడా అసలు ఈయన ముఖ్యమంత్రి అవ్వగానే ప్రజావేదిక పడేశారండి 10 కోట్లది. ఎవరు సొమ్మది? చంద్రబాబు గారు ఆడుకున్నట్టు నువ్వు ఆడుకో. చంద్రబాబు గారు కట్టిన అసెంబ్లీలో నువ్వు 5 సంవత్సరాలు నిలబడ్డావుగా. ఆ నిలబడటానికి పోతానికి దారి కూడా భయం పుట్టి పోలీసులు దడిగెట్టినట్టు పెట్టుకొని పోయి వచ్చావు. మరి నువ్వు సరైన ముఖ్యమంత్రి, నీకు అంత భయం ఎందుకు? అసలు ప్రజలు చేయాల్సింది ముఖ్యమంత్రి పోయి ప్రజలను ఆగం చేసి నాశనం చేసి రాష్ట్రాన్ని వాళ్ళు పొలాలు ఇచ్చింది ఎందుకంటే? ఈ కల్తీ నెయ్యి విషయంలో చూసాం కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అయ్యాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత చాలా మంది అరెస్టులు చూసాం. ఏదైతే భారతీయ సిమెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదంటే చాలా మంది దగ్గర 10 మంది పెద్ద మనుషులు అరెస్ట్ అయినటువంటి సందర్భాలు చూసాం. ఇవన్నీ కూడా కూటమి చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులు, ఎక్కడ కూడా లేదు. అక్రమం అంటూ లేదు. అక్రమంగా చేసే విధానం ఉంటే ముందు జగన్మోహన్ రెడ్డిని వెంటనే వేసేవాడు. ఇప్పుడు ఈ సన్న బియ్యం సన్నాసి అవడం, ఆవుమూతి రాంబాబు అవడం, ఇసుమంటి వాళ్ళు ఎప్పుడూ ఏరేసేవాడు. ఆయన చెప్పే ఇప్పుడు నమ్మడం. గంట 6 గంట ఊడు నమ్ముతాడండి. ఒక మంత్రి పదవిలో ఉండి ఎంత గౌరవం పెంచుకోవాలండి, పని చేసినా చేయకపోయినా ఇలువ తెంచుకోవాలి. వీళ్ళంతా చేతగాని దద్దమ్మలై చేతగాని పనులు చేసుకొని పార్టీకి లాస్ట్కి మట్టిపాలు చేసుకున్నారు. ఇక లేదు వాళ్ళకి. నేను మళ్ళీ పాదయాత్ర కాదు కదా, ఆయన తలకాయ కింద పెట్టి నడుస్తున్నా కూడా చూస్తారేమో కానీ జనం ఓట్లు వేసేవాళ్ళు లేరు. ఇక జగన్ ప్రభుత్వం అంతమైపోయింది. వైసీపీ ఏడుకొండల సంస్థ పెట్టుకోవడమే వాళ్ళు చేసిన చాలా తప్పు. వాళ్ళ నాన్నగారు కూడా 7 కొండలు 2 కొండలు చేసి ఎందుకు 2 కొండలు సరిపోతాయి, 5 కొండల మీద చర్చీలు అవన్నీ కడదామని చూశాడు. వెంకటేశ్వర స్వామి రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వెంకటేశ్వర స్వామి ఎక్కడ తీసుకెళ్ళాలి అక్కడికే తీసుకెళ్లిపోయాడు. ఆయన పెద్ద ఆయనతో పెట్టుకుంటే అలాగే ఉంటది. జగన్మోహన్ రెడ్డి కూడా అదే తప్పు చేసి అంతకంటే ఘోరమైన తప్పు చేశాడు. ప్రజలు ఎంతో నిష్ట నియమాలతో తిరుపతి వచ్చిన తిరుపతి లడ్డుని మనం తిరుపతిలో వచ్చాక ఏం చేస్తాం, ముందు ప్రసాదం మంచిది లడ్డు. నలుగురికి చుట్టాలకి లేదా బంధువులకి వాళ్ళకి స్నేహితులు పంచుకుంటాం. అలాంటి లడ్డే కల్తీ చేశాయంటే ఇంకెంత దుర్మార్గంగా అవుతాడు చూడండి. అందుకనే దేవుడు దయ వెంకటేశ్వర స్వామి చేసి వీళ్ళు చేసే రాక్షసి పాలన వీళ్ళంతా చూసే కదా వెంకటేశ్వర స్వామి పథకం ఇచ్చాడు. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి కూడా మేము అనకూడదులే కానీ ఆ స్వామి చూసుకుంటాడు. ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు ఎంత బుకాయించినా ధర్మారెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డికి బంధువు లాంటి వాడే. ధర్మారెడ్డి అక్కడ ఈవోగా ఉండటానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి. ఇది ధర్మారెడ్డి అప్రూవర్గా మారి నిజాలు చెప్పడం వెంకటేశ్వర స్వామి చెప్పించాలనుకుంటున్నాం. ఆ పాపం ఊరకనే పోదు. జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదు, నీ వంశం మొత్తానికి చుట్టుకుంటుంది వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే. హిందూ దేవుళ్ళతో ఏ దేవుళ్ళతో పెట్టుకోబాకు, హిందూ దేవులతో పెట్టుకుంటుంది. ఇప్పటికైనా తప్పు ఒప్పుకొని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుని వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రభుత్వానికి సరెండర్ అవ్వడం మంచిది. ప్రధానంగా ఏదైతే ఈ సిట్టు విచారణలో భాగంగా ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కడా కూడా 1 లీటర్ పాలు తెచ్చి నెయ్యి తీసినటువంటి దాఖలాలు లేవు అని చెప్పి ఏదైతే ఆ 2 డైరీలు దొంగ డైరీలు ఏవైతే కనిపిస్తా ఉన్నాయో అక్కడి నుంచే మొత్తం తయారీ జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాంటప్పుడు అసలు పాలే వాడకుండా కల్తీ నెయ్యి లేదు అని చెప్పి ఎలా చెప్తా ఉన్నారు? ఆయన చూడండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాంచి కరుణాకర్ రెడ్డి తర్వాత వైవి సుబ్బారెడ్డి బయట వాళ్ళకి ఎవరికి వెళ్ళా. ఇద్దరు హిందువులేనంటారా? హిందువులు కాదు అదే నేను చెప్దాం అనుకుంటున్నాను. హిందువులు కాదు. కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్స్, వైవి సుబ్బారెడ్డి నాస్తికుడు అని చెప్పి నాస్తిక సంఘానికి కూడా పనిచేసిన వ్యక్తి. వైవి సుబ్బారెడ్డి నాస్తికుడే.
అలాంటి వాళ్ళకి ఏంటంటే వెంకటేశ్వర స్వామికి వచ్చే ఆదాయం కొట్టేద్దామని ఆదాయం చేద్దామని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఏదో పింక్ డైమండ్ ఏదో డైమండ్ పోయిందని చెప్పి గోలగోలు చేశారు. మళ్ళీ వారు ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు కూడా పింక్ డైమండ్ గురించి మళ్ళీ మాట్లాడలేదు, చేయలేదు. వాళ్ళు చేసేది మొత్తం పేక్ ప్రచారం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు సైకో, పేక్ ప్రచారం. ఇది కల్తీ భక్తుల మనోభావాలు, కొన్ని కోట్ల మంది ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఈ సిట్ అనేది మంచిదే, సిట్ సిబిఐ వాళ్ళు చేసిన మంచిదే. దీంట్లో ఉన్న దొంగల్ని బయటికి తీసి కఠినంగా శిక్షించాలని నేను హిందువుడిగా నా మనోభావాలు కూడా చాలా దెబ్బతిన్నాయి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. నా అభిప్రాయంగా చెప్తున్నాను. పాస్టర్లకి 5,000 రూపాయలు 10,000 రూపాయలు గుర్తులేదు ఎంతో, కానీ 5,000 రూపాయలు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చాడు. మరి ఇన్ని చర్చీలలో ఏ రోజైనా ఒక చర్చి డబ్బులను తీసి ప్రజలకు పంచారు? ఓన్లీ ఆయనకి తెలిసింది మొత్తం హిందూ దేవాలయాలు కొల్లగొడతాం, హిందూ మతాన్ని తీసేయటం తప్ప క్రిస్టియన్స్ వ్రతం చేయడం ఆలోచనతోనే చేశారు. దాంట్లో ఏంటంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే మనకి ఇంకా బాగా అవినీతి చేయొచ్చు, బాగా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు బయటపడింది కాబట్టి తిరుపతి తెలిసింది మనకి. ఇంకా తెలియని పెద్ద పెద్ద దేవస్థానాలు ఉన్నాయి. శ్రీశైలం ఉంది, అమ్మవారు కనకదుర్గమ్మ తల్లి ఉంది. కనకదుర్గమ్మ తల్లి కూడా ఎకరాలు పోయినాయని చెప్పి అది పుకారు చేశారు. ఇది అందరికీ విచారణ మనకి పూర్తి విచారణ చేసి వీళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడతా తిరుపతిలో ఉన్న ఆవులు సరిగ్గా గడ్డి మేయలేదు, అందుకే నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అని నిజంగా అంటే గడ్డి మేయకపోతే కల్తీ జరుగుతుందా? మరి ఆయన కూడా అన్నం తినకపోతే ఆయన కల్తీ చేయడం మాకు తెలియదులే, కానీ గడ్డికైనా కల్తీకి ఏమైనా సంబంధం ఉందా? అది గడ్డికి కల్తీకి సంబంధం లేదు. వీళ్ళు మానవ రూపంగా కల్తీ చేశారు. అది వైసీపీ నాయకులే, వైసీపీ శాడిస్టులే, వైసీపీ పేకు వాళ్ళే కల్తీ చేసి అమ్ముకున్నారు తప్ప గడ్డి తినపోతే రాదు ఏదో అంటారు. చూసావా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎలా మాట్లాడతారంటారు ఇలాంటి? అసలు ఆయన ముఖ్యమంత్రి ఎవరు అన్నారు? మేము పులివెందుల ఎమ్మెల్యే అంటున్నాం, మీరు అనుకుంటారు మాజీ ముఖ్యమంత్రి అని. అసలు ఏదో దేవుడి దయవా, అది ఏదో దేవుడి దయ, అదృష్టం కలిసి వచ్చి రాజకీయాల్లో అదృష్టం కలిస్తే ఎట్టా ఉంటుంది అట్టా ఉంది. అంతేగాని మాకు పులివెందుల ఎమ్మెల్యే, ఒక సాధారణ ఎమ్మెల్యే, ఆయన మాజీ ముఖ్యమంత్రి కూడా అన్నాం. మాజీ ముఖ్యమంత్రి అయితే అలా మాట్లాడతాడా? ఇప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగావు, ముఖ్యమంత్రి లేకపోతే నేను చాలలో ప్యాంట్ ఇంతవరకు మడిసి చాలలో దిగాడు. ఏ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అట్లా వెళ్ళొచ్చుగా? ఇదంతా నాటకం, ప్రచారం. మళ్ళీ ఏమన్నా పెట్టుకున్నాడేమో ఎవరన్నా, కానీ మాది అంతా నాటకం. ఇది గురుగారు ఏదైతే తిరుపతి తిరుమల దేవస్థానంలో జరిగినటువంటి కల్తీ నెయ్యి అంశంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ధర్మారెడ్డి అప్రూవర్గా మారి హైకమాండ్ ఒత్తిళ్ల వల్లే పామాయిల్లో కొన్ని రసాయనాలు కలిపి దాన్ని నెయ్యిలా మార్చి లడ్డూలు తయారీ వినియోగంలో చేశామని చెప్పి ధర్మారెడ్డి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అంటే ఏంటి ఇప్పటి వరకు వైసీపీ కప్పిపుచ్చడానికి చూసినటువంటి ఈ కత్తుకర్రలు కానీ లేదంటే ఈ ఏదైతే చేసినటువంటి ఆరోపణలు కానీ ఏంటి ఎలా చూడొచ్చు ఇవన్నీ? ఈ టీటీడీ కల్తీ నియమించిన ఆరోపణలు వాస్తవాలు నిజవాలని ఇప్పుడు అన్ని బయటకు వచ్చాయి. ఈవో ధర్మారెడ్డి గారు మొత్తం విషయాలన్నీ బయట పెట్టాడు. గత 5 సంవత్సరాల్లో జరిగిన అవినీతి మొత్తం ఒప్పేసుకున్నారు. దీని వెనక జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఉన్నారన్న విషయం బట్టబయలైపోయింది. ఈ విషయంపై అతి త్వరగా నిర్ణయాలు తెచ్చుకోవాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ధర్మారెడ్డి చెప్పిన దానివల్ల సుబ్బారెడ్డి హస్తం, జగన్మోహన్ రెడ్డి హస్తం స్పష్టంగా ఉంది. కరుణారెడ్డి కూడా దీని గత 5 సంవత్సరాలు ఉన్నారని తెలిసింది. గతంలో కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ విషయం స్పష్టంగా తేలిపోయింది. అంటే ప్రధానంగా ఇక్కడ వరుసగా వస్తున్నటువంటి మొన్నటి వరకు అయినటువంటి అరెస్టులు చూసాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేదంటే మిథున్ రెడ్డి అరెస్టు చూసాం. లేదంటే ఎంతోమంది అంటే భారతీయ సిమెంట్లో ఉన్నటువంటి డైరెక్టర్లు, లేదంటే అప్పట్లో ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నతాధికారులు కూడా ఇందులో అరెస్ట్ అయినటువంటి దాఖలాలు చూసాం. ఇప్పుడు అవన్నీ కూడా అక్రమ అరెస్టులు, కల్తీ నెయ్యి అనేది వాడలేదు అని చెప్పి ఇదే వైసీపీ అవన్నీ కూడా అక్రమ అరెస్టులు, రెడ్ బుక్ అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఈరోజు ధర్మారెడ్డి ఒప్పుకున్న తర్వాత ఏంటి వైసీపీ ఏం సమాధానం చెప్తుంది దీనికి? నిజం ఎప్పుడూ నిలకడమే తెలుస్తుంది. ఏ అధికారిని అరెస్ట్ చేసి వాస్తవాలు బయటపెట్టిన వీళ్ళు ప్రచారం ముందుగా చేస్తారు. మేము నిర్దోషులు, మాకేం తెలియదు అని స్పష్టంగా వాళ్ళు ఒక చిన్న విషయాన్ని పెద్ద చేసేసి 10 మందికి తెలిసేలాగా వీళ్ళు ప్రచారం చేస్తుంటారు. ఏ విషయమైనా సరే విచారణ జరిపి అన్ని విషయాలు స్పష్టంగా తెలిసిన తర్వాత అరెస్ట్ చేశారు. అది నిజం అని చెప్పి అధికారులతో సహా సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏ అకౌంట్లో కూడా దగ్గర 4.98 కోట్ల రూపాయలు ఏదైతే నకిలీ నెయ్యికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయని చెప్పి అతను అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు చూసాం. వైవి సుబ్బారెడ్డి ఎందుకు విచారణకు రండి, సిట్టుకు రండి అంటే నాకు 21వ తారీఖు వరకు టైం కావాలి, 22వ తారీఖు వరకు టైం కావాలి అని చెప్పి, నేను ఢిల్లీలో ఉన్నాను, పనులు ఉన్నాయని చెప్పి ఏంటి అంటే ఈ ఆంత సమాధానాలు ఏంటి అనుకోవచ్చు?
దీనికి వీళ్ళు కాలయాపన చేయడానికి కారణం ఆయన అపాయింట్మెంట్ కావాలి ముందు. అసలు కాడ అపాయింట్మెంట్ తీసుకోకుండా భారతీయ రెడ్డితో మాట్లాడకుండా, జగన్ రెడ్డితో మాట్లాడకుండా ఇతను ఏమొచ్చి చెప్తాడు, వాళ్ళిద్దరు స్క్రిప్ట్ ఏమిస్తే అది చెప్పాలని ప్లాన్ చేస్తున్నాడు ఆయన. అక్కడ స్క్రిప్ట్ వాళ్ళిద్దరి దగ్గర నుంచి రావాలి కదా, వాళ్ళిద్దరి దగ్గర వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంటాడు ఆయన. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడతా ఆవులు సరిగ్గా గడ్డి మేయలేదు, అందుకే నెయ్యి కూడా కల్తీగా వచ్చిందని చెప్పి మాట్లాడాడండి. ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వాదనలు చేయటం ఏంటి, ఎలా చూడొచ్చు? ఆవు గడ్డి మేస్తేనే పాలిస్తుంది, గడ్డి మేస్తే తక్కువ మేస్తే కల్తీ వేయొచ్చుద్ది అంటే లండన్ మందులు సరిగా పనిచేయలేదని దానికి అర్థం. లండన్ మందులు సరిగా పనిచేస్తే నెయ్యి ఎలా ఉండేది? ఎప్పుడన్నా నెయ్యి తిన్న ముఖం అయితేనే కానీ నెయ్యి విషయం తెలియడానికి. కల్తీ నెయ్యి ఎలా ఉంటుంది, ఒరిజినల్ నెయ్యి ఎలా ఉంటుంది అని స్పష్టంగా చిన్న పిల్లోడని చెప్తాడు. మనం పిల్లోడికి నెయ్యి అన్నం మందు కలిపి పెడితేనే వాడు పిచ్చిగా ఉంటేనే సరిగ్గా తిండు. మన లండన్ మందులు సరిగ్గా పనిచేస్తే నెయ్యి విషయం ఎలా ఉంటుందో స్పష్టంగా అర్థమైపోద్ది. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే ఈవోనే ఒప్పుకున్నాడు, మేము వాడాము, హైకమాండ్ ఒత్తిళ్ళ వల్లే మేము వాడామని చెప్పిన తర్వాత కూడా అంటే ఈ కేసులో జరుగుతున్నటువంటి అరెస్టులు కానీ లేదంటే ఇప్పటివరకు బెయిల్ పైన ఉన్న వాళ్ళందరూ కానీ అంటే వీళ్ళందరూ కూడా ఏం సమాధానం చెప్పుకుంటారు ప్రజలకి? ఇప్పటికీ దాన్ని ఇంకా కప్పిపుచ్చే ప్రయత్నంలో వైసీపీ ఉంటే ఏం సమాధానం చెప్పుకుంటారు వీళ్ళు? ఫాస్ట్లో దొంగని దొరికినా కూడా వాళ్ళు ఎలా చెప్తారంటే బీరువా తాళాలు మీకు ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చామని చెప్పే రకం వీళ్ళు. దొంగతనం చేయడానికి స్పాట్లో ఇంటి యజమాని పట్టుకున్నా కూడా తాళాలు మాకు దారిలో దొరికినాయి, మీ ఇంటికి తీసుకొచ్చి మీ బీరువాకి పెడతానికి వచ్చాము అని చెప్పుకునే రకం ఇలాంటి వాళ్ళు. సాక్ష్యాధారాలు అన్ని ముందు పెట్టినా కూడా మాకేం తెలియదండి, వీళ్ళు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మరు, తప్పు ఒప్పుకున్నారు, శిక్ష తప్పనిసరిగా పడాల్సిందే, శిక్ష కూడా పడుద్ది. ఆయన విద్యార్థి దశ నుంచే ఆయన రాడికల్కి సంబంధించిన విషయం సాక్ష్యాధారాలతో సహా బయటకు వచ్చాయి. అది అందరికీ తెలిసిన విషయమే. తిరుపతి పవిత్రమైన తిరుపతిలో అడుగు పెడుతూనే బస్సు దిగుతూనే కొండ ఎక్కుతూనే గోవిందనామాలతో వెళ్తుంటాం. అటువంటిది సుబ్బారెడ్డి గారి భార్య జగన్ రెడ్డి గారి నామస్మరణ చేస్తూ వెళ్ళింది. మనం స్పష్టంగా టీవీలో చూసాము. ఇన్ని చేసినా కూడా వాళ్ళు 5 సంవత్సరాలు వాళ్ళు ఇష్టాచారంగా చేశారు. మీకు అధికారం ఉంది, మేము ఏమైనా చేయగలము, నా దేవుడే మేము చెప్పినట్టు వినాలనే భ్రమలో ఉన్నారు. అందుకని ఆయనకి నామాలు ఆయనకి సక్రంగా ఇచ్చాడు. వెంకటేశ్వర స్వామి ఆయన 2 నామాలు ఆయనకి ఇచ్చేసాడు, 2 అంకెలు ఇచ్చాడు. ఇక ఒకటే మిగిలింది మధ్యలో ఉన్న రెడ్ బుక్. ఆ రెడ్ అంకె కూడా గీస్తే ఆయన లోపల కూర్చుంటారు. 11కి ఆ నామాలకి మేము ఇచ్చే రెడ్ బుక్కి మధ్యలో ఉన్న ఎర్రగీతకి స్పష్టంగా సరిపోయింది. వెంకటేశ్వర స్వామికి చేసిన అపచారం స్పష్టంగా సరిపోయింది. ఆయన కరెక్ట్గా ఇచ్చాడు. మిగిలింది ఆ రెడ్ గీత రూపంలో రేపు శిక్ష రూపంలో ఇస్తున్నారు. గురుగారు, ఇప్పటి వరకు తిరుపతి తిరుమల దేవస్థానంపై జరుగుతున్నటువంటి ఏదైతే ఆ కల్తీ నెయ్యి వినియోగించడం పైన అనేక రకాల ఆరోపణలు లేదంటే విమర్శలు ప్రతి విమర్శలు చూస్తూ ఉన్నాం ఉన్నటువంటి పార్టీల మధ్య. మరి ఈరోజు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి మమ్మల్ని అప్పుడు హైకమాండ్ బాగా ఒత్తిడి తెచ్చింది, అందువల్లే పామ్ ఆయిల్లో కొన్ని రసాయనాలు వాడి కల్తీ నెయ్యి తయారు చేసామని చెప్పి ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే ఉప్పేసుకున్న తర్వాత ఎలా చూడొచ్చు అంటారు? పరమ పవిత్రమైనటువంటి తిరుమల పుణ్యక్షేత్రం, అది ఆధ్యాత్మిక కేంద్రం, భారతదేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రం. అక్కడ కోరిన కోరికలు తీరతాయని ఒక పెద్ద నానుడి. అలాంటి క్షేత్రంలో ప్రసాదాన్ని చాలా హిందూ సాంప్రదాయబద్ధంగా నియమ నిబంధనలతో అంత గొప్ప పవిత్రమైనటువంటి లడ్డూ ప్రసాద తయారీలో కలపకూడనివి, ఉండకూడనివి తయారు చేస్తున్నారంటే వాళ్ళకి భక్తి మీద శ్రద్ధ లేకపోవటం అని భావం చేయాలి. శ్రీమాన్ ధర్మారెడ్డి గారు కార్యనిర్వహణాధికారిగా ఉండి అలాంటివి ప్రోత్సహించటం 100కి 100% పొరపాటే. అయితే ఆయన ఒప్పుకున్న సందర్భంలో మనము స్వాగతిస్తున్నాం. మరి అలాంటి పొరపాట్లు భవిష్యత్ కాలంలో జరగకూడదని దేవదేవుడైనటువంటి కలియుగ వైకుంఠవాసి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తున్నాం. అంటే దగ్గర ఈ 15-16 నెలలుగా ఇదే అంశం నడుస్తూ ఉంది. దీనిపైన అనేక మంది అరెస్టులు అవ్వడం చూసాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, లేదంటే ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళు చాలా మంది వరుస అరెస్టులు చూస్తాం. ఏదైతే భారతీయ సిమెంట్లో ఉన్నటువంటి పెద్ద వాళ్ళు కూడా అరెస్టులు అయినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు, రెడ్ బుక్ అమలు చేస్తూ ఉన్నారు, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు అని చెప్పి టీడీపీ పైన, కూటమి ప్రభుత్వం పైన చేసినట్టు అనేక ఆరోపణలు చేశారు. మరి అంటే దీనికి ఏం సమాధానం చెప్తారంటే ఇప్పటివరకు జరిగిన అరెస్టులన్నీ కూడా ఒప్పుకుంటారా? అంటే జరిగిందని ఇప్పటికైనా ఒప్పుకునే పరిస్థితి ఉందా? వాళ్ళు ఒప్పుకోకపోతే ధర్మాసనం దగ్గర ఎవరైనా అందరూ సమానమేనండి. ధర్మాసనం దగ్గర నీతి, ధర్మము, న్యాయము బయటికి తీయటం కోసమే ధర్మాసనం. మరి అవినీతి ఆరోపణలు అంటే లేనివేమి తీసుకొచ్చి పుయ్యంగా ఉన్నాయి నిరూపించుకోగలగాలి, లేదా ఒప్పుకోగలగాలి. ఒప్పుకోగలిగారు కాబట్టి మనం స్వాగతించటమే.
జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ఒక మీటింగ్లో మాట్లాడుతూ, ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, తిరుపతిలో ఉన్నటువంటి ఆవులు సరిగ్గా గడ్డి మేయలేదు, అందువల్లే అవి సరిగ్గా తినకపోవడం వల్లే కల్తీ నెయ్యి వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు మాట్లాడినటువంటి పరిస్థితి సార్. నిజంగా ఆ పరిస్థితులు ఉంటాయా? అంటే నెయ్యి పాలు గోవులకి ఇస్తే ఆ గోవుల ద్వారా తిరుమల మెయింటైన్ చేస్తున్న వాటి వల్ల ఒక 5% కూడా చాలదండి నెయ్యి. వివిధ టెండర్ల రూపంలో భారతదేశ లెవెల్లో నెయ్యి కంపెనీలు పాడుకొని టెండర్ ద్వారా ఇచ్చే నెయ్యే తప్ప ఇంకోటేం కాదండి. అలాంటి సందర్భంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయటువంటి ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారికి పాలనా దక్షత ఎంతవరకు ఉందనేది 5 సంవత్సరాల్లో నిరూపించబడింది. మరి ఇచ్చిన పదవికి తండ్రి గారి వారసత్వం రీత్యా కావచ్చు, అదృష్ట రీత్యా కావచ్చు, మరి ఓట్ బ్యాంక్ రూపంలో ఆయనకి గెలుపొందే అవకాశం ఇచ్చారు ప్రజలు. ఆ ఇచ్చిన 5 సంవత్సరాల్లో ఏం చేశారు అనేది ఒకసారి పరిశీలన చేస్తే 3 రాజధానులని, మరి ఇక్కడ వచ్చేప్పటికే ప్రజా రాజధానిలో ఓన్లీ ఒక కులం వారే ఉన్నారని ఒక మంత్రి గారు ఇంకొక మాట, ఇది ఎడారని, శ్మశానం అని, మరి రకరకాల ప్రేలాపనలు మాట్లాడారు. 3 కాదు 30 పంటలు పండే విధానం, 30 రకాలు కాదు 100 రకాలు పండే సువిశాలమైన నీటి సారవంతమైనటువంటి భూమి 33,000 ఎకరాలు రైతులందరూ సాదరపూర్వకంగా స్వాగతించి ఒక విధానం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఒక ఎకరం పొలం కనుక డెవలప్మెంట్కి ఇస్తే 1000 గజాలు గృహ నిర్మాణానికి, 250 గజాలు కమర్షియల్కి, వ్యాపారానికి సంబంధించి పెట్టారు. అలాంటి పథకం భారతదేశంలో ఎక్కడా లేదు. అలాంటిది తీసుకొస్తే వాలంటరీగా ఇక్కడున్న 29,000 మంది రైతులు సమర్పించడం జరిగింది. 13 జిల్లాలకి కూడా మధ్య భాగమైంది మన ప్రజా రాజధాని. దాన్ని అభివృద్ధి చేయగలిగితే బాగుండేది, లేదా పక్కన పెట్టినా బాగుండేది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి కల్తీ నెయ్యి సంబంధించినటువంటి అంశం ప్రతిష్టాత్మకంగా తీసుకొని దానిపైన సిట్ అధికారులను వేయటం కానీ, లేదంటే దానిపైన ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం కానీ జరిగినటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం. ఇన్ని జరిగినా కానీ ప్రభుత్వం తరపున వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఇవన్నీ కూడా అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి, అసలు కల్తీ అనేదే జరగలేదని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు చూస్తున్నారు. మరి ఇప్పుడు ఈ రోజు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి హైకమాండ్ ఒత్తిళ్ల వల్ల మేము పామాయిల్లో కొన్ని రసాయనాలు వాడి నెయ్యిలా తయారు చేసి వాడామని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నటువంటి పరిస్థితి ఏంటి, ఎలా చూడొచ్చు? ఇప్పుడు మనం టోటల్ గా చూస్తే ఏంటంటే కల్తీ అనేది పూర్తిగా జరిగింది, జరగకుండా లేదు, జరిగింది. దాన్ని బట్టి సిట్టు వేయడం కూడా జరిగింది. దాంట్లో కూడా పూర్తిగా నిర్ధారణ ఏంటంటే అక్కడ కల్తీ అనేది పూర్తిగా జరిగింది. కాబట్టి మన ప్రజలు మొత్తం కూడా అందరూ కూడా విశ్వాసంగా నమ్మారు. ఒక తిరుపతి దేవస్థానం అంటే మన ఒక రాష్ట్రానికో మన స్టేట్ కి సంబంధించింది కాదు, ప్రపంచం మొత్తం సంబంధించిన దేవుడి కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని మనం ఇలా జరిగిందంటే మనం ఒకళ్ళని విమర్శించే పని కాదు, జరిగింది అక్కడ, అంతే జరిగింది. కాబట్టి ఈరోజు న్యాయం జరిగింది మనకి. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తా ఉన్నారు, అక్రమ అరెస్టులు చేస్తా ఉన్నారు, కక్ష సాధింపు రాజకీయాలు చేస్తా ఉన్నారు అని చెప్పి ఇంకా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు కదా. కక్షపూర్వకంగా రాజకీయం అట్లా చేసే కూడా ప్రభుత్వం అయితే ఈ రోజు ఇలా ఉండేవాళ్ళు కాదు. ఈ 16-18 నెలల్లో ఇంకో రకంగా ఉండేది. కానీ ఏ రోజు అలాంటి కార్యక్రమాలకి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా మనం వెళ్తున్నా గానీ కాదు మీరు ఆగండి అని మన ఒక నాయకుడు మాట మీద మనం వెళ్తున్నాం. కానీ ప్రతి కార్యక్రమంలో కూడా ఇప్పుడు ఏం సమాధానం చెప్పుకుంటారంటారు ప్రజలకంటే? ఇప్పటి వరకు ఆధారాలంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరు ఒప్పుకోలేదు కాబట్టి మేము చేయలేదని చెప్పి కప్పిపుచ్చే ప్రయత్నం, బొకా ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఈ రోజు సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించినటువంటి నేత, లేదంటే ఆ పార్టీ నియమించినటువంటి ఈవో కార్యనిర్వాహక అధికారి ఆయనే చెప్పాడు, మా పైన హైకమాండ్ లో ఒత్తిళ్లు తెచ్చారు, అందుకే మేము వాడాల్సి వచ్చింది అని చెప్పారు. మరి ఇప్పుడేం సమాధానం చెప్తారంటారు ప్రజలకి? వాళ్ళ అంతరాత్మ మతం చేసుకొని వాళ్ళు పూర్తిగా ఆలోచించుకొని చెప్పాలి, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది, మన కోర్టు తీర్పు ఎలా వచ్చింది, పూర్తిగా అవగాహన అంతర్మతంలో పడి పూర్తిగా తెలుసుకున్న తర్వాత కూడా ఇప్పుడు కూడా వాళ్ళు పశ్చాత్తాపడి చెప్పాలి. ఇప్పుడు కూడా చెప్పకుండా ఇంకా ఏదో మనం మభ్యపెట్టేసి మారడిగా చేద్దామంటే మటుకి 100% ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు, నమ్మరు కూడా. అవునంగా సార్, అంటే తిరుపతి దేవస్థానాన్ని కదిలించడానికి కూడా ఏ రాజకీయ పార్టీలు కానీ, లేదంటే ఏ వ్యక్తులు కానీ కనీసం ప్రయత్నం కూడా చేయరు. మరి అలాంటి తిరుపతి పైన కొన్ని కోట్ల మంది హిందూ ఆరాధికుల మనోభావాల పైన దెబ్బతీయడానికి అంటే అంత ధైర్యం కానీ, లేదంటే ఈ ఆలోచనలు కానీ ఎలా చూడొచ్చు అంటారండి? అది కరెక్ట్ కాదండి, చాలా తప్పది. ఇప్పుడు ఎవరు మనోభావాలైనా సరే ఒకటేనండి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం గురించి ప్రతి వ్యక్తి, ఒక మైనార్టీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ప్రతి వ్యక్తి కూడా ఎంతో గౌరవం ఉంటారు. అలాంటి గౌరవమైన ప్రదమైన ఒక టెంపుల్ మీద ఇలా చేయడం అనేది 100% కరెక్ట్ కాదు. చేసిన వ్యక్తులు చాలా ఇబ్బంది పడతారు.
ఆ కలియుగ దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. స్వామి, గత కొన్ని నెలలుగా చూస్తూ ఉన్నాం తిరుపతిలో జరిగినటువంటి గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో ఈ రోజు ఒక కొలికి రావడం అయితే చూసాం. ఇప్పటివరకు అదంతా కూడా బుకాయించుకుంటూ వచ్చినటువంటి వైసీపీ తీరుని ఆ అధికారంలో ఉన్నప్పుడే ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి మాకు తప్పలేదండి, అప్పుడు ఉన్నటువంటి హైకమాండ్ మా పైన ఒత్తిడి తీసుకొచ్చింది, అందుకే పామాయిల్లో కొన్ని రసాయనాలు వాడి నెయ్యి తయారు చేశామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. సార్ ఏంటి ఇప్పుడు ఎలా చూడొచ్చండి? కలియుగ దైవం అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి విషయంలో చూస్తే కనుక ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు చాలా నుంచి కూడా. అసలు మేము చేయలేదు, అసలు మాకేం రామరామా, అసలు అట్లాంటి తప్పుదారులు చేయరు, మేము కనుక అసలు దేవుని నమ్ముకుంటే కనుక మేము అదైపోతాం ఇదైపోతాం అని ఎన్నో పగడవాళ్ళు పలికారు ఆ రోజు. మరి ఈ రోజు చూస్తే మరి వాళ్ళ ఈవో అయినటువంటి మన ధర్మారెడ్డి గారు మరి అధికారులు ఒత్తిడి వల్ల కానీ లేకపోతే పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల కానీ మరి ఈ రకంగా మరి పామాయిల్లో రసాయనాలు కలిపి మరి నెయ్యి రూపంలో తయారు చేసేసి లడ్లో కల్తీ చేయడం అని చెప్పేసి ఆయన చేయడం జరిగింది. మరి ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేదా ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి మరి దీనికి ఏం సమాధానం చెబుతారో మరి వాళ్ళే చెప్పాలి. అది వాళ్ళకి వదిలేస్తున్నాము. వాళ్ళు ఏదైనా కానీ గుట్టకాలు చెల్లిటోళ్ళ మీదకి వేస్తాం, ఆ వైసీపీ ప్రభుత్వానికి చెల్లిద్ది. వాళ్ళ అన్నదే అది నిజమని చెబుతారు, అది పందేలు తింటే అది నందని చెబుతారు, అది నంది ఉన్నా సరే అది పందని చెబుతారు. ఆ రకం చెప్పాలంటే ఆ వైసీపీ నాయకుల తర్వాతే, ఆ వైసీపీ మరి ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి తర్వాతే. ప్రధానంగా ధర్మారెడ్డి అరెస్ట్ అయిన తర్వాత ధర్మారెడ్డిని సిట్ అధికారులు, సిబిఐ అధికారులు విచారణ చేస్తున్న క్రమంలో ఏదైతే అప్పుడు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి పిఏ కూడా ఇందులో భాగస్వామ్యుడు అయ్యాడు, అతని అకౌంట్లో 5 కోట్ల రూపాయలు దొరికాయి అని చెప్పి అతన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగానే వైవి సుబ్బారెడ్డిని విచారణకు రమ్మని చెప్తే నాకు 21 వరకు టైం కావాలి, 22 వరకు టైం కావాలి, నేను ఢిల్లీ వెళ్తున్నాను, నాకు సొంత పనులు ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ తప్పించుకోవడం దేనికోసం? నిజంగా జరిగింది కాబట్టి, అది వాళ్ళకి తెలుసు కాబట్టి 5 కోట్లు కాదు ఇంకా 50 కోట్లు కూడా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ పిఏ కానీ ఆ కార్ డ్రైవర్ కానీ అది ఇంకా ఏపిచ్చే అవకాశాలు వాళ్ళకి తెలిసేవన్నీ. వాళ్ళు ఎందుకంటే ఈ టైం కోరేది ఎందుకంటే ఈ రాష్ట్రం వదిలేసి ఈ దేశం వదిలేసి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళని కొద్దిగా జాగ్రత్త చేసుకొని ముందు ఆ పాస్పోర్ట్ రద్దు చేయాల్సింది కోరుతున్నాను నేను. వాళ్ళు ఏముందంటే ఇప్పుడు అసలు కొండలే పాటలు పెట్టిన వాళ్ళు, వాళ్ళకి అసలు ఆధ్యాత్మికత గురించి అలా హిందుత్వం గురించి అసలు ఆ ప్రభుత్వానికి ఏం తెలుసు? అసలు తిరుపతి వెళ్ళి అసలు స్వామివారి తీర్థం తీసుకొని వాసన చూసి కింద పోసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వారికి లడ్డు గురించి కానీ అసలు పవిత్ర గురించి కానీ అసలు ఏం తెలుసండి వాళ్ళకి? ఇప్పుడు కళ్యాణం చేయాలి, వాళ్ళకి పట్టు వస్త్రాలు సమర్పించాలంటే భార్యాభర్తలు దంపతులు వెళ్ళి వాళ్ళు సతీ సమతంగా ఇస్తారు. అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వెళ్ళి అది ఇంకో వేరే చేసి ఆ రోజు జాగ్రత్త ఒకళ్ళు మాట్లాడితే ఇక టికెట్లు అమ్ముకుంటాం, ఈ లడ్డులో కల్తీ చేయటం, ఇవన్నీ చేయటం, ఇవన్నీ వాళ్ళ అలవాటే వాళ్ళకి వెనతో పెట్టి విద్య ఇవన్నీ. ఇప్పుడు నమ్మేదారు చేస్తారండి వాళ్ళు అంత గనులు వాళ్ళు నమ్మేదారు చేస్తారు. వాళ్ళు మామూలు కాదు వాళ్ళు. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కానీ భూమన కరుణాకర్ రెడ్డి కానీ నిన్న వెళ్ళేటప్పుడు ఏమన్నాడు? అసలు రామ అసలు నేను అసలు ఈ తప్పు చేయలేదు, నన్ను చంద్రబాబు నాయుడు గారు కావాలని ఈ కేసులు ఇరికిస్తున్నారు అని చెబుతున్నారు. అసలు తప్పు చేయింది అసలు ఇప్పుడు మన సుబ్బారెడ్డి మన ధర్మారెడ్డి గారు కూడా చెప్పారు, మీరు చేశామని ఒప్పుకున్నారు. వాళ్ళు చేశారని ఒప్పుకున్నారు కాబట్టి దీనిలో ఎంతమంది ఉంటే అంతమంది లాగేసి కేసు పెట్టాలి, ఫైల్ చేయాలి, వాళ్ళ జైలుకి పంపించాలి. అయితే ప్రధానంగా స్వామి అంటే ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్మోహన్ రెడ్డి మరీ కామెడీగా ఆవులు సరిగ్గా గడ్డి మేయలేదు, అందుకే వచ్చిన ఆ నెయ్యి అంతా కూడా కొంచెం కల్తీ అయిందని చెప్పి ఆవుల మీద దోసేసే ప్రయత్నం ఇప్పుడు ఏంటిది? పాపం అవి నోరు లేనియండి, అవి చెప్పుకోలేవు కాబట్టి వాటి మీదే చెబుతాడు. అంటే ఆవు గడ్డి మేయకపోతే నెయ్యి కల్తీ అవుతుందా? అసలు అట్టుగా ఇప్పుడు మనం అన్నం తినపోయినా మనిషి రక్తం వచ్చేసిద్ది, ఎవరైనా కోస్తే రక్తం వచ్చేసిద్ది. అలాగే ఇప్పుడు పాలు ఇచ్చే ఆవులు ఉంటాయి, మరి అవి మరి గడ్డి మేసినా మేయిపోయినా మరి పాలు క్రమేణా వస్తాయి. ఇప్పుడు 4 లీటర్లు వచ్చాయి, 3 లీటర్లు వస్తాయి, 3 లీటర్లు వచ్చాయి, 2-4 లీటర్లు వస్తాయి. అంతేగాని దానివల్ల కల్తీ అనేది అసలు ఆవు అనేది కల్తీ లేదండి. అలాంటి ఆవుని కూడా మాట్లాడుతున్నానంటే అసలు గోవుని ఈ రకంగా గోమాతని అసలు ఆ సాంగ్కి అసలు నిజంగా నోరు కాదే కది, తాడి మట్టే కది. అంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడితే సభ్య సమాజం ఏం అర్థం చేసుకోవాలంటారు? ఆ ముఖ్యమంత్రి అని అనుకుంటాం కానండి అసలు ఏం తెలుసండి ఆయనకి? పాలన గురించి, వ్యక్తుల గురించి కానీ, జీవాల గురించి కానీ ఏం తెలుసు ఆయనకి? ఒక పూజల గురించి కానీ ఏం తెలియదు. తీసుకెళ్లి తిరుపతి స్కిట్ చేసుకుని ఆ ఇంట్లో కూర్చొని నేను తిరుపతిలో కూర్చోని చెప్పేసి భావించేసి ఆ రకంగా సంబరాలు చేసుకునే వ్యక్తి కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అలాంటి ముఖ్యమంత్రికి ఇలాంటి ఏం తెలియదు. పాపం ఆవుల మీద నిందేశాడు, ఆవుల మీద మాట్లాడుతుంటే దైవం చూసుకుంటుంది ఆయన్ని.